క్యాప్చరింగ్లు చేసేవాళ్ళు ఇదివరకు. ఈ దఫా కేంద్ర బలగాలు పెట్టి రివర్స్ కొట్టగలిగింది. 2011లో కూడా భారీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. అప్పటిదాకా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత. అప్పుడు కమ్యూనిస్టులు పోయి 7 దఫాల ఎలక్షన్ జరిగింది. అప్పుడు 7 రౌండ్లు. అప్పుడు కమ్యూనిస్టులు పోయి మమతా బెనర్జీ వచ్చింది. మళ్ళీ ఈ దఫా చరిత్రలో ఈ 15 ఏళ్ల తర్వాత అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. కేంద్ర బలగాలు 2 ట్రిప్పుల ఓటింగ్ ఇదంతా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ ట్రిప్ బీజేపీ నమ్ముకుంటోంది. సార్ నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఫలితాలు ఇంచుమించుగా అంటే పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. 142, 143 లేదంటే 140, 146 ఇలాగే కనిపిస్తుంది తేడా. నిజంగా అదే కనుక జరిగితే పశ్చిమ బెంగాల్ ఫలితాలు దేశ రాజకీయ చరిత్రను మార్చేంతగా ఉంటాయా? బేసిక్ గా నేనైతే ఆ రోజు దాకా గ్యారంటీ చెప్పలేను. కొడితే మాత్రం 1 సైడ్ అవుతుంది అబ్బా. 200 దాటిపోవచ్చు. అది మమతకైనా బీజేపీకైనా. నెక్ టు నెక్ లాంటివి ఉండవు అక్కడ. 200 ఎందుకు అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు ఉత్తరప్రదేశ్ అప్పుడు కూడా వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. 2016 అప్పుడు నెక్ టు నెక్ అటు సగం ఇటు సగం ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మొహమాటపు సర్వేలు అయినాయి. వీళ్ళకి అక్కడ వీళ్ళు సర్వేలో వీళ్ళు గెలుస్తారని తెలుస్తుంది, కానీ ఏమో వాడెందుకు గెలుస్తాడబ్బా అనేసేసి వీళ్ళు మొహమాటానికి పోయి నెక్ టు నెక్ అంటారు. మీరు చూడండి గత 3-4 సర్వేల్లో కూడా నెక్ టు నెక్ అనే రాస్తారు. ఈవెన్ ఆంధ్రలో కూడా నెక్ టు నెక్